మీరు మీ మొబైల్లో ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నారా లేదా వీడియో ఎడిటింగ్ చేస్తున్నారా ఇంకేదైనా వీడియో షూటింగ్ చేస్తున్నారా ఫోన్ బాగా వేడెక్కిందా అయితే ఫోన్ వేడిని చల్లార్చడానికి ఈ పాయింట్స్ అయితే ముఖ్యంగా మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ ది మీ మొబైల్ యొక్క బ్యాక్ కవర్ లేదా కేస్ వేసి ఉంటే వెంటనే తీసేయండి. ఎందుకంటే కొన్ని కేసెస్ అసలు మొబైల్ వేడిని బయటికి పోనివ్వకుండా అడ్డుకొని మరింత వేడిని సృష్టించే అవకాశం ఉంది. సో మొబైల్ బ్యాక్ కేస్ లేదా కవర్ అయితే వెంటనే తీసేయండి. అలాగే ఫోన్ కి ఎండ తగిలేలా పెట్టకండి. అంటే కారిడార్ లో పెట్టడం లేదంటే కార్ డాష్ బోర్డ్ లో పెట్టడం అలాగే బైక్ హోల్డర్స్ పెట్టడం ఇలా డైరెక్ట్ గా సూర్యకాంతి మొబైల్ మీద పడేలా పెట్టకుండా చూసుకోండి. ఇక అలాగే ఛార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ చాలా మంది వాడుతుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఛార్జింగ్ పెట్టి మొబైల్ వాడితే కనుక మొబైల్ లోని ఛార్జింగ్ పవర్ ఒకవైపు వస్తుంటే ఇంకో వైపు మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు రెండు ప్రెజర్స్ కలిపి పడతాయి. సో అప్పుడు మొబైల్ చాలా వేడెక్కి స్ట్రక్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఒకవేళ స్ట్రక్ అయినా పర్వాలేదు, పేలితేనే ప్రమాదం. సో ఇలాంటి తప్పు చేయకండి. అలాగే బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేయండి. అంటే మీరు వాడకపోయినా బ్యాక్గ్రౌండ్ లో కొన్ని యాప్స్ అనేటివి ఆటోమేటిక్ గా రన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జీపీఎస్, లొకేషన్, వైఫై, బ్లూటూత్ అలాగే హాట్స్పాట్ అవసరం లేనప్పుడు వీటిని డైరెక్ట్ గా ఆఫ్ చేసేయండి. ఇక అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలాగే యూట్యూబ్ షార్ట్స్, హెవీ గేమ్స్ వాడిన తర్వాత బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేది క్లియర్ చేయడం చాలా మంచిది. ఇక వీలైతే స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించండి. డిస్ప్లే బ్రైట్నెస్ ని ఎక్కువ పెట్టడం వల్ల వేడిని త్వరగా జనరేట్ చేస్తుంది. ఇక దీనికి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ ఆటో బ్రైట్నెస్ ఆన్ చేసి ఉండడం చాలా మంచిది. ఇక అలాగే యాప్స్, సాఫ్ట్వేర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే పాత సాఫ్ట్వేర్స్ వర్షన్స్ వల్ల ఒకసారి బగ్స్ వచ్చి ప్రాసెసర్ పై ఎక్కువ లోడ్ పడుతుంది. అందుకే మీ ఫోన్ యాప్స్ లేదా సాఫ్ట్వేర్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. ఫోన్ చాలా క్లీన్ గా అలాగే కూల్ గా ఇంకా చెప్పాలంటే సేఫ్టీగా ఉంటుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్ వార్నింగ్ ఏంటంటే ఫోన్ బాగా వేడెక్కిందని ఎప్పుడు కూడా దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం లేదా ఏసీ క్రింద ఉంచడం ఇలాంటి పనులు అస్సలు చేయకండి. ఎందుకంటే హఠాత్తుగా ఉష్ణోగ్రత మారడం వల్ల ఫోన్ లోపల తేమ చేరి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఫోన్ పేలిపోవడం గ్యారంటీ. ఇంకా వీలైతే మీ ఫోన్ వేడైనట్లయితే కేస్ అన్ని తీసేసి ఫ్యాన్ కింద కొద్దిసేపు పెట్టినట్లయితే మీ ఫోన్ త్వరగా కూల్ అవుతుంది. లేదంటే స్విచ్ ఆఫ్ చేసి కొద్దిసేపు పెట్టేసాయి. అంతేకాని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి పనులు చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.